ఆర్జీవి, నీ నోటికి అడ్డు అదుపు లేకుండా పోయింది. ఎవరిని పడితే వాళ్ళని ఏది పడితే అది అంటున్నావు. ఒళ్ళు దగ్గర పెట్టుకో. హలో సూపర్ స్టార్ గారు, నేను నాకేది అనిపిస్తే అది మాట్లాడతాను. ఎవరినో పొగడాలనో ఎవరినో తిట్టాలనో నా ఉద్దేశం కాదు. నాకు అనిపించింది చెప్తా. అయ్యా పని పాట లేకుండా మందు కొడుతూ ఏది పడితే అది ట్వీట్ చేసి వార్తల్లోకి ఎక్కాలనుకుంటున్నావు. అది మంచిది కాదయ్యా. ఏది మంచో ఏది చెడో నాకు తెలుసు. నీ నీతి బోధలు సినిమాల్లో చెప్పుకో, నాకు చెప్పకు. అయ్యా నేను నీతి బోధలు చేస్తున్నానా? ఏం మాట్లాడుతున్నావయ్యా? మతుండే మాట్లాడుతున్నావా, మందు కొట్టి మాట్లాడుతున్నావా? మతుండే మందు కొట్టే మాట్లాడుతున్నాను. నువ్వు సినిమాల్లో నీతులు చెప్పడం తప్ప చేసేదేం లేదు. నీ రీల్స్ చూస్తే అయ్యా ఒకటి గుర్తుపెట్టుకో, అయ్యా ఇది విను అంటూ ఏదో ఒక వేదాంతం చెప్తావు. నాకు అది అసలు నచ్చదు. అయ్యా ఎవరి స్టైల్ వాళ్ళదయ్యా, వాళ్ళకు నచ్చినట్టుగా వాళ్ళు ప్రదర్శిస్తూ ఉంటారయ్యా. మధ్యలో నీకొచ్చిన నొప్పి ఏంటయ్యా? ఎవరి అభిప్రాయం కూడా వాళ్ళదే. నువ్వు చేసేవి నాకు నచ్చవని చెప్పడం కూడా నా అభిప్రాయమే. అసలు నువ్వు స్లో మోషన్ లో నడవడం, అలాగే బిల్డప్ స్టిల్స్ ఇవ్వడం తప్ప నీలో ఏముంది? అయ్యా ఏమీ లేకుండా సూపర్ స్టార్ అవుతానా? అయ్యా నాలో ఏ టాలెంట్ లేకుండానే నన్ను కోట్లాది మంది అభిమానులు అభిమానిస్తారా? నువ్వు నన్ను తిట్టడం ద్వారా ఫేమస్ అవ్వాలని, వైరల్ అవ్వాలని చూస్తున్నావు. తప్పు చేస్తున్నావయ్యా. అసలు నీలో తప్పు లేకపోతే నువ్వు భయపడాల్సిన అవసరం ఏముంది? నాతో ఇలా మాట్లాడాల్సిన అవసరం ఏముంది? అయ్యా నేను వచ్చింది నన్నేదో నువ్వు అంటున్నావని కాదు. నీ మాటల వల్ల ఎంతో మంది నా అభిమానులు బాధపడుతున్నారు. దాని గురించి వచ్చానయ్యా. నీ అభిమానులు బాధపడుతున్నారని నువ్వు ఫీల్ అవుతావని నేను మాట్లాడకుండా ఉండలేను. నాకు వాక్ స్వాతంత్రం ఉంది. నాకు అనిపించిన అభిప్రాయం నేను చెప్తా, అది నా ఇష్టం. అయ్యా ఏది పడితే అది వాగి నీ ఇష్టం అంటే ఇక్కడ చెల్లదయ్యా. చెల్లకపోతే ఏం చేస్తావయ్యా? కోర్టులో కేసేస్తావా? వేసుకో, నాకు మొత్తం లా తెలుసు. అయ్యా నేను కోర్టుకు వెళ్తాను అనట్లేదయ్యా. నీకు లా తెలియదని కూడా అనట్లేదయ్యా. నేను కేవలం నా అభిమానుల గురించి ఆలోచించాను కాబట్టి నీ దగ్గరికి వచ్చానయ్యా. నువ్వు ఇలాగే ఎగస్ట్రాలు వాగితే నా ఫ్యాన్స్ నిన్ను చెక్కేస్తారయ్యా. ఇక్కడ తెలుగులో ఉన్న బాలయ్య బాబు ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే నన్ను ఏం పీకలేకపోయారు. ఎక్కడో తమిళనాడు నుండి వచ్చే నీ ఫ్యాన్స్ నన్ను పీకుతారా? రమ్మను, ఐ డోంట్ కేర్. అయ్యా నువ్వు తాగున్నావు కాబట్టి మత్తులో నీకేం అర్థం కావట్లేదయ్యా. ఒకసారి సూపర్ స్టార్ అభిమానుల చేతి దెబ్బ చూస్తే అప్పుడుంటదయ్యా నీకు. ఇలాంటి బెదిరింపులు నేను ఎన్నో చూశాను. రాజకీయ నాయకులకే భయపడిన గుండె ఇది. మిగతావన్నీ నాకు జూజూబీ డిక్కీ బలిసిన కొడి చికెన్ షాప్ ముందుకు వచ్చి తొడగొట్టిందంటయ్యా. ఇదిగో రజనీ, నీ నీతి సూత్రాలు పోయి నీ అభిమానులు చెప్పుకో. కోళ్ళు కుక్కల గురించి నాకు చెప్పకు. అయ్యా ఒకటి గుర్తు పెట్టుకో, నేనే పెద్ద తోపు, నాకే తెలుసు, ఏదైనా చేస్తాను, ఏమైనా వాగుతాను అంటే ఫలితం చాలా ఘోరంగా ఉంటదయ్యా. అసలు ఇవన్నీ గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం కానీ అంత టైం కానీ నాకు లేదు. నువ్వు ఎన్ని చెప్పినా అవి ఈ చెవితో విని ఆ చెవితో వదిలేస్తా. అయ్యా మొన్న బాలయ్యని నోటుకొచ్చినట్లు మాట్లాడావు. బాలయ్య బాబు సినిమాలు అసలు చూడను అన్నావయ్యా. బాలయ్య బాబు అంటే నచ్చదని కూడా అన్నావు. చాలా మంది బాలయ్య బాబు నచ్చనోళ్ళు నాకు బాలయ్య బాబు నచ్చడు అని బయటికి చెప్పుకోలేరు. నేను చెప్పుకుంటాను. వాళ్ళకి నాకు తేడా అది. అందులో తప్పే ఉంది. నా ఇష్టం అది. అంటే నచ్చకపోయినా నచ్చుతాడు అని చెప్పాలా? సినిమాలు చూడకపోయినా నేను చూస్తాను అని చెప్పాలా? అయ్యా ఏం చేయవసరం లేదయ్యా. మూసుకుని ఉంటే చాలయ్యా. నేను మూసుకోవాలో తెలుసుకోవాలో నాకు బాగా తెలుసు. అసలు నా పనే ఎవడు ఏం చేస్తున్నాడు అని చెప్పి వాడి మీద నా అభిప్రాయం తెలియజేస్తూ ట్వీట్ చేయడమే నా పని. సిగ్గు శరం చీము నెత్తురు ఏమీ లేదయ్యా నీకు. 24 గంటలు తాగడం, అమ్మాయిలతో తిరగడం, అడ్డమైన ఇంటర్వ్యూలు చేయడం. ఇప్పుడు నా లైఫ్ నాకు నచ్చినట్లు నేను డిజైన్ చేస్తున్నాను. దానికి తగ్గట్లుగానే ఉంటాను. నీ కోసమో ఇంకొకరి కోసమో నేను బతకను. అయ్యా ఇవన్నీ నాకు అనవసరం. నువ్వు స్లో మోషన్ లేకపోతే రజనీకాంత్ లేడు అని చెప్పి నువ్వు మాట్లాడిన మాటలు చాలా మంది అభిమానులను గాయపరిచాయి. వాళ్ళందరికీ నువ్వు సారీ చెప్తావా లేదా? నేను ఎవరికో సారీ చెప్పాల్సిన అవసరం లేదు. ఒకవేళ నాకు చెప్పాలనిపిస్తే నువ్వు ఇలా అడిగితే నేను చెప్పను. నాకు చెప్పాలనుకున్నప్పుడు చెప్తా. అసలు నువ్వు ఇలా ఎందుకు చేస్తున్నావో ఇప్పుడు అర్థమైందయ్యా. ఏం అర్థమైందో బయటికి చెప్తే కదా తెలిసేది. అదేంటో చెప్పు, అందరికీ అర్థమైంది. అయ్యా నువ్వు నాగార్జునతో తీసిన శివ సినిమా ద్వారా పాపులర్ అయ్యావు, అవునా కాదా? అవును అయ్యాను. ఎంత అంటే నీ రేంజ్ టాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ డైరెక్ట్ చేసే అంతవరకు ఎదిగావు. శివ సినిమా రీసెంట్ గా రిలీజ్ కూడా చేశారు, అవునా? ఆఫ్ కోర్స్ అది ఉన్న విషయం, జరిగిన విషయం, వాస్తవం కూడా. సో వాట్ అయితే ఏంటి? అయ్యా నేను కూలీ సినిమాలో హీరోగా యాక్ట్ చేసి నీ హీరో అయిన నాగార్జున విలన్ గా పెట్టాను. అది నీకు నచ్చక నువ్వు నన్ను టార్గెట్ చేశావు. నీ శివ రిలీజ్ అప్పుడు కూడా బాలయ్య అఖండ 2 అప్డేట్స్ వస్తున్నాయని నీ కుళ్ళుతో బాలయ్య బాబుని కూడా టార్గెట్ చేశావు. అయ్యా నీదంతా నీ కడుపు మంటనయ్యా. వారే వా, నాకు తెలియని నా లోపల ఉన్న కుళ్ళు, కుతంత్రం, ఈర్ష, ద్వేషాలను కనిపెట్టిన రజనీకాంత్ గారు
మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. నాకు ఎక్కింది దిగిపోయింది, నీతో ఉంటే నా టైం వేస్ట్, నేను పోతున్నా, బాయ్. ఎక్కువసేపు ఉంటే ఏమైపోతావో అని భయపడ్డావు కదూ ఆర్జీవి. జుజుబే.